సార్ ఇప్పుడు సరెండర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్‌లో బలవుతున్న అందరూ కూడా అరెస్ట్ అవుతున్న అందరూ కూడా నక్సలైట్‌లతో, మావోయిస్టులతో పేరు చెప్తున్న అందరూ కూడా మావోయిస్టులు కాదా? అందరూ మావోయిస్టులు అయ్యే అవకాశం లేదే. హ్మ్. ఏది ఇప్పుడు ఆ అడవిలో ఆదివాసీల్లో హ్మ్. దీని పట్ల వ్యతిరేక అభిప్రాయం ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. హ్మ్. వాళ్ళకేవో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ప్రతి మనిషి ఒక ఐడియాలజీతో నడవాలి అనేటువంటి అభిప్రాయమే తప్పు. హ్మ్. భిన్నమైన ఆలోచనలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. వాళ్ళు సమాజాన్ని ప్రతి ఒక్కళ్ళు విడివిడిగా దర్శిస్తారు. ఓకే. వారి దర్శనంలో నుంచి వారు ఎలా ఉండాలి అనేది నిర్ణయం తీసుకుంటారు. హ్మ్. దాన్ని ఎవరు డిక్టేట్ చేయలేరు. హ్మ్. కాబట్టి ఆదివాసీ సమాజంలోనే కాదు, దళిత సమాజంలో కూడా హ్మ్. కొంచెం భిన్నంగా ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. హ్మ్. ఉండి క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. క్వశ్చన్ చేసే పద్ధతి ఉంటుంది. హ్మ్. వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. ఉండరు అనుకోవడం తప్పు. హ్మ్. వాళ్ళకి అర్థం చేయించడం కోసం పార్టీ ప్రయత్నం చేస్తుంది నిరంతరంగా. హ్మ్. అంటే వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేయాలని అనుకోదు. హ్మ్. వాళ్ళని కూర్చోబెట్టి అర్థం చేయించి వాళ్ళని కలుపుకోవటమో లేదు న్యూట్రలైజ్ చేయటమో ఓకే. అది చేయటానికి నిరంతరం కృషి జరుగుతుంది. హ్మ్. అంతే తప్ప వాళ్ళతో పార్టీకి ఉన్నటువంటిది శత్రువైరుధ్యం కాదు. హ్మ్. శత్రువైరుధ్యం అంటే ఇక వాళ్ళని నిర్మూలించడం తప్ప వేరే మార్గం లేదు అనుకోవడం. ఓకే. మిత్రవైరుధ్యంగానే చూస్తుంది పార్టీ. హ్మ్. అంటే చర్చించి వాళ్ళని న్యూట్రలైజ్ చేయటమో తనతో కలుపుకోవడమో చేస్తుంది. ఓకే. కాబట్టి భిన్నమైన అభిప్రాయాలు వాళ్ళు ఉంటారు అనేది వాస్తవమే. హ్మ్. కానీ ఇప్పుడు వీళ్ళు టోటల్గా అందరినీ గంపగుత్తగా మావోయిస్టులు అంటున్నారు. ఓకే. ఆదివాసీ సమాజంలో ఇప్పుడు నిన్న సరెండర్ అయిన వాళ్ళలో కూడా హ్మ్. చాలామందికి భిన్నమైన అభిప్రాయాలు ఉండుండవచ్చు. హ్మ్. కానీ మూకుమ్మడిగా అందరితోనూ ఒకే మాట చెప్పించారు. ఓకే. ఆ మాట ఏమిటి? మమ్మల్ని అడవుల్లో నుంచి వెళ్ళిపోమన్నారు. హ్మ్. అడవుల్లో నుంచి వెళ్ళిపోమన్నది వీళ్ళు కాదు, మావోయిస్టులు కాదు, ఓకే. ప్రభుత్వం అంటోంది ఆ మాట. హ్మ్. మీకు మణిపూర్లో ఎందుకు అల్లర్లు జరిగినాయి క్రైస్తవులకి? హ్మ్. అక్కడ లోకల్ తెగలకి మధ్యలో గందరగోళం జరిగింది కదా. అవును. అది మతపరమైనటువంటి ఘర్షణలుగా చూపించే ప్రయత్నం చేశారు. హ్మ్. కానీ మతపరమైన వ్యవహారం కాదు. లోపల ఉన్నటువంటి చర్చిలు అవన్నీ తగలబెట్టారు. హ్మ్. తగలబెట్టి వాళ్ళని టెర్రరైజ్ చేసి ప్రభుత్వం వాళ్ళని ఆదుకున్నట్టుగా నటించి హ్మ్. రీహాబిలిటేషన్ కింద వేరే గ్రామాలు క్రియేట్ చేసి అక్కడికి తరలిస్తున్నారు. హ్మ్. ఏం చేస్తారు? ఈ అడవుల్లో నుంచి ఆదివాసీలని, మావోయిస్టులని అందరినీ బయటకు పంపించి హ్మ్. మొన్న ఒక అమ్మాయి ఒక వీడియో చేసింది, అవునవును. ఒక ట్రైబల్ గర్ల్. అవును. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. అవును. ఆ అమ్మాయి తన ఊరు చుట్టూ చూపించి మేమింతకుముందు జల్ జంగల్ జమీన్ అని చెప్పి యుద్ధం చేశాం, హ్మ్. ఇప్పుడు కూడా యుద్ధం చేస్తూనే ఉన్నామని అనుకుంటున్నాం, హ్మ్. కానీ మా చుట్టూ ఇంత పని జరిగిపోతోంది, హ్మ్. నిర్బంధం అమలవుతోంది, మేము ఏది మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాం, హ్మ్. వాళ్ళు మాత్రం మాట్లాడకుండా పని చేసుకుని వెళ్ళిపోతున్నారు హ్మ్. అని చెప్పి ఆ చుట్టుపక్కల చెట్లు నరుకుతున్నటువంటి వీడియో అంతా పెట్టింది అవును. అమ్మాయి. అదే జరుగుతోంది. హ్మ్. ఆదివాసులు ఇది చాలా స్పష్టంగా చెప్పుకోవాలంటే రామరాజ్యం తెస్తామని చెప్పారు కదా వాళ్ళు, అవును. బీజేపీ వారు. రామరాజ్యం అంటే ఇదే. రాముడు కూడా అడవికి వెళ్ళింది ఈ పని మీదే. ఏది? ఆయనకి వాళ్ళ తల్లిగారు అంటే కైక కోరిక ఏమిటి? 14 ఏళ్ళు అడవిలో ఉండాలి అని. అడవిలో ఉండాలంటే ఆయన ఆ అయోధ్య పక్కనే ఉన్నటువంటి అడవిలో ఒక ఆశ్రమం నిర్మించుకుని అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. హ్మ్. వెళ్ళలేదు, తిరిగాడు, అడవంతా తిరిగాడు. తిరిగిన ప్రతి చోట యుద్ధం చేశాడు, చంపుకుంటూ వెళ్ళాడు జనాల్ని. త్రిశూరుణ్ణి చంపాడు, అలాగే వాలిని చంపాడు, రావణ బ్రహ్మని చంపాడు. ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి బస్తర్లోనే హ్మ్. ఒక రావణ బ్రహ్మ ఆలయం ఉంది. అక్కడ పూజారులు వాళ్ళందరూ మడావి అనేటువంటి ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు. హెడ్మా ఇంటి పేరు కూడా అదే, అవును. మడావిని. ఇది చూస్తే రామాయణం పోలికలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలా ఆయన అడవులు అంతా తిరిగి జనాల్ని టెర్రరైజ్ చేసి లోపల చంపి లొంగుబాట్లు చేసుకుని
ఒక్క సైనికుడిని తీసుకెళ్ళలేదు ఆయన అయోధ్య నుంచి. అక్కడ లోకల్గా ఉన్న వైరుధ్యాలని వాడుకుని కొంతమందిని తన వెనక కట్టేసుకుని వాళ్ళని గైడ్ చేస్తున్నట్టుగా నటించి వాళ్ళతో వాళ్ళనే చంపించి వీళ్ళని తనకి సరెండర్ చేసుకుని ఆ తర్వాత వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు ఆయన. ఈ క్రమం చూస్తే ఆపరేషన్ కగార్ రూట్స్ అక్కడ ఉన్నాయి, రామరాజ్యంలో ఉన్నాయి. కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. రామరాజ్యం అంటే ఇదే. కాబట్టి ఈ రామరాజ్యాన్నే తెస్తున్నాం మేమని చెప్తున్నారు వాళ్ళు. ఎవరు? భారతీయ జనతా పార్టీ వారు, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ నాయకత్వం. సో ఈ రామరాజ్యం అనేటువంటి పేరుతో ఇప్పుడు అందరినీ బ్రాండ్ చేస్తున్నారు. బ్రాండింగ్ ప్రోగ్రాం కూడా రామాయణంలో నుంచే తీసుకున్నారు వీళ్ళు. ఎవరినైనా సరే చంపదలుచుకున్న వాడిని బ్రాండ్ చేసి చంపేయాలి. విపరీతమైన ప్రచారం జరగాలి. విపరీతమైన ప్రచారం చేసి వాళ్ళు దుర్మార్గులు అని ప్రచారం చేసి అప్పుడు చంపాలి. ఒక జస్టిఫికేషన్ ఉండాలి. ఇంత రామరాజ్యం నడుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మనకి కగార్ ఆపరేషన్లో నడుస్తోంది. కాబట్టి ఇది చాలా బీభత్సమైనటువంటి ప్లాను. భారతదేశంలో ఫాసిజం అనే దాన్ని చాలా అద్భుతంగా తీసుకొచ్చారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీకి పాతరేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకుంటుంది అనేటువంటి నమ్మకాలు కూడా ప్రపంచానికి లేకుండా చేయగలిగారు. వీళ్ళు మేము ఇది చేయబోతున్నాం అనేది 1992 డిసెంబర్ 6వ తారీఖున ప్రపంచానికి ప్రకటించారు. 92 డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీదుని పగలగొట్టారు వీళ్ళు. బాబ్రీ మసీదుని పగలగొడతాం అంటున్నారు, కానీ పగలగొట్టడం వీళ్ళ వల్ల అవుతుందా అనుకున్నారు అందరూ. ఈజీగా పడగొట్టారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగాను, కళ్యాణ్ సింగ్ అక్కడ ముఖ్యమంత్రిగాను ఉండి ఒక అరగంట అందరూ కళ్ళు మూసుకున్నారు. అక్కడ పని అయిపోయింది. ఆ పని చేయటం ద్వారా ప్రపంచానికి వాళ్ళు ఒక సందేశం ఇచ్చారు. ఈ దేశ ప్రజల్ని మేము ఒక్క పిలిపిచ్చి ఏదైనా చేయించగలం. దేశ ప్రజలు మొత్తం మా కంట్రోల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ భారతీయ మెదళ్ళన్నీ మాతో ట్యూన్ అయి ఉన్నాయి. కనుక మాకు అధికారం వస్తే, మేము ఒక పిలుపునిస్తే ఏదైనా జరుగుతుంది అని కార్పొరేట్లకి వాళ్ళు ఒక సిగ్నల్ పంపించారు బాబ్రీ మసీదును కూల్చి. ఓకే. తద్వారా కార్పొరేట్లకి వీళ్ళు తలుపులు తెరిచారు. అక్కడి నుంచి వీళ్ళ రైజ్ మొదలైంది. ఆ రైజ్ మొదలై ఇప్పుడు 3 సార్లు గెలిచారు. 4వసారి కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. గెలుస్తారా? గెలుపు సాధ్యం కాదు ప్రజల ద్వారా, అది వాళ్ళకి అర్థమైపోయింది. 24 ఎన్నికల్లో వాళ్ళు గెలవాలనుకున్న సీట్లలో 100 సీట్లు తగ్గాయి. అంటే ఆల్రెడీ ఉన్న సీట్లు 60 పోయాయి. వాళ్ళు గెలవాలనుకున్న 40 గెలవలేకపోయారు. ఈసారి ప్రజల అభిప్రాయం అర్థమైపోయింది కాబట్టి ఈసారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇతర టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి అది ఓటర్ల జాబితాని రీడిజైన్ చేసి గెలుస్తారా, లేకపోతే ఈవీఎంలు మేనేజ్ చేసి గెలుస్తారా అనేదాన్ని వాళ్ళు చాలా బీభత్సమైన స్థాయిలో అమలు చేసి గెలిపే లక్ష్యంగా అన్ని ప్రయత్నాలు చేసి గెలుస్తారు. ఆ నమ్మకం వాళ్ళలో మాత్రమే లేదు, వాళ్ళు దేశంలో ఉన్న ప్రతి పార్టీకి ఆ నమ్మకాన్ని కలిగించగలిగారు. తెలుగుదేశం పార్టీ బీజేపీని వచ్చే ఎన్నికల్లో వదిలేస్తారా, కూటమి నుంచి బయటకు వస్తారా అని అడగండి, రావని చెప్తారు వాళ్ళు. అందరి పరిస్థితి అదే. అంతకు మించి ఈ దేశాన్ని అంటే దేశం వాళ్ళ కంట్రోల్లో ఉంది, వాళ్ళ గుడ్ లుక్స్లో ఉండటం ద్వారా మాత్రమే మనం బతకగలం అనే పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారం చూస్తే ఆయన పార్టీలో చాలామందిలో ఉంది అభిప్రాయం. అందుకని సిడబ్ల్యూసి సమావేశంలో మాట్లాడటానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు అన్నాడు ఆయన. ఓకే. అంటే వాళ్ళ పార్టీ నాయకుల్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు బయట నుంచి. ఆ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చింది. ఎవరినైనా కొనేయటమే.
మనిషిని సరుకుగా చూస్తున్నారు వాళ్ళు. మనిషిని సరుకుగా చూసి కొనుగోలు చేసి దొడ్లో కట్టేస్తున్నారు. సెంటిమెంట్తో వర్కౌట్ అయితే ఓకే. మనం ఇప్పుడు న్యాయ వ్యవస్థను చూస్తున్నాం కదా. న్యాయ వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన జడ్జిమెంట్లు ఇచ్చిన జడ్జీలందరూ ఎక్కడ ఉంటున్నారో చూస్తున్నాం కదా. బాబ్రీ మసీద్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి గారు ఎక్కడున్నాడు? వీళ్ళకి అనుకూలమైన జడ్జిమెంట్లు ఇచ్చిన జడ్జిలు వాళ్ళు ఉంటే రాజ్యసభలో ఉంటారు, లేకపోతే ఏదో రాష్ట్రానికి గవర్నర్గా ఉంటారు. ఇలాంటి రకరకాల ప్రలోభాలు పెట్టి ఎవరినైనా దేంతోనైనా కొనేయచ్చు, మనిషి కేవలం సరుకు మాత్రమే అనేటువంటి వాతావరణాన్ని కల్పించారు. ఇది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి ముందు నుంచి ట్రైనింగ్ ఉంది. ఆయన పొలిటికల్గా అంటే ముఖ్యమంత్రిగా జన్మ ఎత్తిందే లిబరలైజ్డ్ ఎకానమీలో. ఓకే. 95లో ఆయన జన్మనెత్తిన తర్వాత కోవర్ట్ ఆపరేషన్లు మొదలైనాయి మన దగ్గర. నయీం, జడల్ నాగరాజు లాంటి వాళ్ళందరినీ ఓకే వారే క్రియేట్ చేయగలిగారు. అంటే మనుషుల్ని కొనుగోలు చేసి వాళ్ళ ద్వారా అవతల వాళ్ళని చంపించేయటం ఈ ప్రోగ్రాం. పౌర హక్కుల నాయకులని చంపించారు కదా, అజమ్ అలీ వీళ్ళందరినీ, నయీం లాంటి వాళ్ళతో. ఆ ప్రోగ్రాం వెనకాలన్న బ్రెయిన్ ఇదే, ఇజ్రాయిల్ టెక్నాలజీ అని చెప్పేవాడు చంద్రబాబు గారు గంభీరంగా. ఇప్పుడు అదే అన్ని పద్ధతుల్లోనూ వాళ్ళు వాడుతున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఇంకా విస్తృతమైన స్థాయిలో. కాబట్టి దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. కేవలం ఈ లొంగుబాట్లు వరకు కుదించి చూడటం లేదు నేను. దేశం ప్రమాదంలో ఉంది, అన్ని సమూహాలు ప్రమాదంలో ఉన్నాయి, ఆదివాసీ సమాజం మాత్రమే కాదు. ఈ మొత్తం దేశం తన్ని తాను తెలుసుకుని కనీసంగా ఇప్పుడు రాజ్యాంగం కూడా అమలు కావట్లేదు. రాజ్యాంగ పరిరక్షణ కూడా ఒక తక్షణ కార్యక్రమం కింద మారుతున్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో దళితులు, మైనారిటీలు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారు. ఆ రాజ్యాంగాన్ని, గాంధీని అడ్డం పెట్టుకుని బతుకుతున్న వాళ్ళని, గాంధీని, రాజ్యాంగాన్ని పక్కకు లాగేసి వాళ్ళు నగ్నంగా రోడ్డు మీద నుంచోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అందులో భాగంగానే నిన్న ఆ జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ గారి పేరు తీశారు కదా. నెమ్మదిగా కాన్స్టిట్యూషన్ కూడా నిజానికి వాళ్ళు గెలవాలనుకున్న 100 సీట్లు గెలుచుంటే ఈ పాటికి దాన్ని తీసి పక్కన పెట్టి వాళ్ళ రాజ్యాంగం ప్రకటించేవాళ్ళు. అది జరగల. వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా జరుగుతుంది అది. అందుకని 29 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకుండా చేయగలగటం అనేది దేశ ప్రజల, ఈ దేశ పీడితుల తక్షణ కర్తవ్యంగా మారాల్సిన అవసరం ఉంది.